హలో మై డియర్ కాంపిటీటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం మనం సెప్టెంబర్ 11th రోజున మనకు అరిథమెటిక్ 3.0 తోటి బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఎంత సక్సెస్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. దానికి కంటిన్యూస్గా ఇప్పుడు రీజనింగ్ 3.0 అనేది, తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ లేదా ప్యూర్ మ్యాథ్స్ 3.0 అనేది బుక్ అనేది అతి త్వరలో మనం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ ఇంతకుముందు మన అరిథమెటిక్ అయితే ఎంత స్టాండర్డ్ ఉందో అదే స్టాండర్డ్లో రీజనింగ్ కావచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్ కావచ్చు, రెండు కూడా అదే లెవెల్లో బుక్లు అనేవి రిలీజ్ అవుతున్నాయి అతి త్వరలో అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రీజనింగ్ సంబంధించినది కానీ నెక్స్ట్ తర్వాత ప్యూర్ మ్యాథ్స్ సంబంధించింది కూడా యూనిట్ వైజ్గా డివైడ్ చేసినాం. ఇంతకుముందు అయితే అరిథమెటిక్లో ఎన్నైతే మనకు 5 యూనిట్స్ అనుకున్నామో ఇక్కడ కూడా యూనిట్ వైజ్గానే మనం డివైడ్ చేసినాం, అది ప్యూర్ మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ. కాబట్టి ఇప్పుడు మనం దేనికోసం డిస్కస్ చేస్తున్నాం అంటే రీజనింగ్ 3.0కు సంబంధించింది. ఈ రీజనింగ్ 3.0కు ఏం సంబంధించిన టాపిక్ అంటే ఒకసారి చూడండి, సెకండ్ యూనిట్ అనుకున్నాం. అంటే ఈ సెకండ్ యూనిట్లో ఏముంటాయంటే ఫస్ట్ మనకు ఆల్ఫాబెట్ సిరీస్ తోటి స్టార్ట్ అవుతుంది. అక్షరమాల లేదా వర్ణమాల అనుకున్నాం కదా, ఆల్ఫాబెట్ సిరీస్ ఉంటుంది, నెక్స్ట్ దీంట్లో సిరీస్ ఉంటుంది, నెక్స్ట్ అనాలజీ ఉంటుంది, నెక్స్ట్ మిస్సింగ్ క్యారెక్టర్ లేదా మిస్సింగ్ నెంబర్ ఉంటుంది, నెక్స్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ లేదా క్లాసిఫికేషన్ అని ఉంటుంది, నెక్స్ట్ కోడింగ్ డికోడింగ్. ఇవన్నీ మనకు ఒకదానికి సంబంధించిందే కాబట్టి ఇవన్నిటిని కలిపి ఒక యూనిట్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులోనే ఇప్పుడు మనకు సెకండ్ యూనిట్గా ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. అంటే మీకు దీంట్లో నంబర్స్ తెలియాలి, లెటర్స్ తెలియాలి. అంటే లెటర్స్ అయితే ఓన్లీ 26 వరకే కాదు. ఓకే, నువ్వు 100 అడిగినా, 120 అడిగినా, 130 అడిగినా, 150 అడిగినా, 500 అడిగినా లెటర్ అడిగితే నెంబర్ చెప్పాలి, నెంబర్ అడిగితే లెటర్ చెప్పాలి. నెక్స్ట్ తర్వాత నంబర్స్లో కూడా స్క్వేర్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు, తర్వాత స్క్వేర్ -1 కావచ్చు, క్యూబ్ -1 కావచ్చు, లేదా స్క్వేర్ +1 కావచ్చు, క్యూబ్ +1 కావచ్చు. ఇలా మనం డిఫరెంట్ అనేది మోడల్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం ఎట్లయితే మెథడ్ 1 మెథడ్ 2 అనేది ఎలా అయితే ఇచ్చినామో ఇక్కడ కూడా ఒక క్వశ్చన్కు యాక్చువల్లీ రీజనింగ్లో అనుకుంటారు చాలా మంది ఒకటే మెథడ్ అనుకుంటారు. ఇక్కడ కూడా మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3 అనేది 3 ఇవ్వడం జరిగింది. సేమ్ అలానే అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే కూడా చాలా మందికి ఏం తెలుస్తాయి అంటే ఓన్లీ ప్రాసెసే ఉంటుంది, ఫార్ములా ఉంటుంది కాబట్టి ఒకటే మెథడ్ అనుకుంటాం. అందులో కూడా మీకు మెథడ్ 1 మెథడ్ 2 అనేది 2 ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నువ్వు కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ నువ్వు బుక్ చూస్తే అర్థమయ్యే విధంగా అంటే మోడల్స్ అనేవి ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉండేటట్టు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, మళ్ళీ నంబర్ ఆఫ్ మోడల్స్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మన అరిథమెటిక్ 3.0లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ మోడల్స్ కావచ్చు, కానీ అందరికంటే ఎంతైతే ఎక్కువ ఉన్నాయో నెక్స్ట్ వచ్చి మన బుక్లో కూడా సేమ్ అలానే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎక్కువ మోడల్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణ కావచ్చు ఇంకా ఎక్కడైనా చెక్ చేసుకున్నట్లయితే క్వశ్చన్స్ కానీ మోడల్ కానీ అందరికంటే ఎక్కువనే ఉండేటట్టు ఇక్కడ బుక్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనకు సంబంధించింది సెకండ్ యూనిట్ అనుకున్నాం కదా. సెకండ్ యూనిట్లో ఏమేమి ఉంటాయి అనుకున్నాం, ఆల్ఫాబెట్ సిరీస్ అనుకున్నాం కదా, ఆల్ఫాబెట్ సిరీస్ అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత సెకండ్ సిరీస్ అనుకున్నాం, తర్వాత అనాలజీ అనుకుంటున్నాం మనం, తర్వాత మిస్సింగ్ క్యారెక్టర్ మిస్సింగ్ నెంబర్ అనుకుంటున్నాం, తర్వాత మనకు ఇక కోడింగ్ డికోడ్ అనుకున్నాం, తర్వాత క్లాసిఫికేషన్ అనుకున్నాం కదా. ఇవన్నీ దేంట్లోకి సంబంధించినవి అంటే సెకండ్ యూనిట్ అనుకున్నాం కదా. మరి ఈ సెకండ్ యూనిట్లో ఓకేనా చాలా మంది అంటారు ఎన్ని మోడల్స్ ఉన్నాయి అంటే మనకు నంబర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే నంబర్ అంటే జనరల్గా అది స్క్వేర్సా, క్యూబ్సా, లేకుంటే ప్రైమ్ నెంబర్సా, ఆడ్ నెంబర్సా, ఈవెన్ నెంబర్సా, లేదా కాంప్లెక్సా, లేదా కాంపోజిట్ నెంబరా, లేకుంటే మనకు రేషనల్ నెంబరా, ఇర్రేషనల్ నెంబరా, పర్ఫెక్ట్ స్క్వేరా, లేకుంటే మనకు ట్విన్ ప్రైమ్సా, కో ప్రైమ్సా, ఇవన్నీ ఆర్డర్ వైజ్గా నేర్చుకుంటాం. ఆర్డర్ వైజ్గా నేర్చుకున్న తర్వాత మనం ఒక్కొక్క నెంబర్ n=1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఒకవేళ n² చేస్తే ఏ విధంగా వస్తుంది, లేదా n³ చేస్తే ఎలా వస్తుంది. ఇప్పుడు నేను జనరల్గా ఇలా రాసిన అనుకోండి, ఓకేనా, నేషనల్ నెంబర్ ఇక్కడ 1 2 3 4 అని ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి. నేషనల్ నెంబర్ n తోటి ఇండికేట్ చేస్తాం కదా. ఒకవేళ ఇప్పుడు నేను NA అనుకున్నాను అనుకోండి, దీన్ని n² అనుకుంటే జనరల్గా ఇది ఎలా వస్తుంది, ఇది 1 వస్తుంది, 1² 2² అంటే 4 వస్తుంది, 9 వస్తుంది, తర్వాత 16 వస్తుంది కదా. ఒకవేళ దీన్ని నేను n² +1 అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 1 + 1 అంటే 2 అవుతుంది, తర్వాత 5 అవుతుంది, తర్వాత 10 అవుతుంది, 9 + 1 అంటే 10 కదా, 16 + 1 అంటే ఏమవుతుంది 17 అనేది అవడం జరుగుతుంది.
లేదు దీన్ని నేను ఏమనుకుంటున్నా అంటే n స్క్వేర్ -1 అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1 - 1 అంటే 0 అవుతుంది, 4లోకి వెళ్ళి 1 తీసేస్తే 3 అవుతుంది, 9 - 1 అంటే 8 అవుతుంది, 16 - 1 అంటే ఎంత 15 అవుతుంది. లేదు నేను దీన్ని n³ అన్నాను అనుకోండి, n³ అంటే ఏమవుతుంది 1³ అంటే 1 అవుతుంది, 2³ అంటే 8 అవుతుంది, 3³ అంటే 27, 4³ అంటే ఎంత 64. ఇలా నేను ఇట్లా రాసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక 256 మోడల్స్ అనేది రావడం జరుగుతుంది. ఓన్లీ నేను తీసుకున్నది ఏంటంటే నేచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు మాత్రమే తీసుకున్నాను నేను. ఇంకా నేను హోల్ నెంబర్స్ కానీ, ప్రైమ్ నెంబర్స్ కానీ, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ తీసుకుంటే ఎన్ని మోడల్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు జనరల్గా మీకు ఇంకా నేను మొత్తం చెప్పండి శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను. ఓకేనా, సిరీస్ కావచ్చు, అనాలజీ కావచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది సిరీస్ అండ్ అనాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇవి నంబర్స్ పైన రాసుకున్నాం కదా. ఒకవేళ నేను లెటర్ అన్నాను అనుకోండి, ఇప్పుడు లెటర్ ఎలా రాస్తానంటే జనరల్గా మీకు అందరికి తెలుసు 1 to 26 వరకు మాత్రమే తెలుసు. 1 to 26 అంటే A to Z వరకు అనే తెలుసు. కానీ ఇప్పుడు నేను క్వశ్చన్ ఎలా అడిగిన అనుకోండి, 35 అడిగిన అనుకోండి, ఏమని చెప్పాలి? 35 అంటే 26 + 9 అంటే 35 కదా. మరి 9 అంటే ఏంటిది? I అని చెప్పాలి, అవునా కదా. నేను ఒకవేళ 50 అడిగిన అనుకోండి, 26 + 24 అని రాయాలి. 26 అంటే Z వరకు ఏంటిది కంప్లీట్ అయిపోతుంది. మరి 24 అంటే ఎంత? X అని చెప్పాలి. జనరల్గా చూడండి, నేను ఇలా అడిగిన అనుకోండి 35 అంటే ఏమని రాస్తాం మనం? 26 + 9 అని రాయాలి. ఎందుకు 26 రాస్తారు అంటే మీకు ఇక్కడ 26 టేబుల్ రావాలి. 26 1 జా, 26 2 జా, 26 3 జా అంటే 26, 52, 78 తర్వాత 102, 4 అనేది రావాలి. ఓకేనా. ఎందుకు 26 అంటే Z దగ్గర ఏమవుతుంది? ఎండ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. 27 అన్నా 1 అన్నా ఏ అన్నట్టే కదా. కాబట్టి ఇప్పుడు నేను 35 అడిగింది అనుకోండి, మీరు వెంటనే 35 లెటర్ రాదు అనొద్దు. ఓకేనా, ఏమని చెప్పాలి? ఇది 26 + 9. మరి 9 అంటే ఏంటిది అని చెప్పాలి మనం? I అని చెప్పాలి. I అంటే 9 కదా. ఒకవేళ నేను ఇప్పుడు 50 అడిగింది అనుకోండి, 50 అడిగితే ఏం చెప్పాలి మనం? 26 + 24 అని చెప్పాలి. మరి 24 అంటే మనం ఏం చెప్పాలి? ఎక్సే కదా మనకు. 24 అంటే ఎక్సేనా కాదా? లేదు ఇప్పుడు నేను 100 అడిగిన, 100 అడిగితే ఏం రాస్తామంటే 78 + 22. మళ్ళీ 78 ఎక్కడికి వెళ్ళి వచ్చిందని డౌట్ కాదు. 26 1 జా, 26 2 జా 52, 26 3 జా 78. కాబట్టి ఇక్కడ 22 అంటే మరి 22 అంటే ఏంటిది? V అని చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా, ఎందుకంటే నంబర్స్, లెటర్స్, నంబర్స్ కాబట్టి ఆడుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, అరిథమెటిక్ అంటే ఫోబియా ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ అంటే ఫోబియా ఉంటుంది. నేను నాన్ మ్యాథ్స్ అయినా రీజనింగ్ బాగా చేస్తా అంటాం కదా. ఓకేనా, డెప్త్ అడిగినా కూడా చెప్పాలి. 100 అంటే 100 చెప్పాలి, 200 అంటే 120, 130, 140, 150. నువ్వు ఏ నెంబర్ అడిగినా కూడా ఫాస్ట్గా చెప్పాలి. అందుకోసమే జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, బుక్లో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మనం ఏ విధంగా రాస్తాం అంటే ఈ సిరీస్ కానీ అనాలజీ కానీ ఒకసారి చూడండి. ఇక్కడ మనం మోడల్ వైజ్గా జస్ట్ శాంపిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చినాం? నంబర్ అనాలజీ లేదా లాజిక్స్. అంటే ఆ లాజిక్స్ గురించి ఏమని మాట్లాడినాం. ఒక ఫస్ట్ మోడలే చూసినట్లయితే ఈ ఫస్ట్ మోడల్లో ఎలా రాస్తామంటే చూడండి, x = 3x/2 అన్నాం. అంటే x వాల్యూ ఎంత అంటే మనకు నచ్చింది తీసుకో. నేను ఒకవేళ ఇప్పుడు 10 అడిగింది అనుకోండి, 10 అని రాసినాం అనుకోండి, x = 10 అని రాస్తే మరి 3 × x అంటే 30 కదా. మరి 30/2 అంటే ఏం రావాలి? 2 × ఓకేనా 2 15 అంటే 10:15 కదా. సేమ్ నువ్వు ఏదన్నా సబ్స్టిట్యూట్ చేసుకో. x = 10 రాసినావు, ఇప్పుడు x = 10 రాసినాం అంటే ఒకవేళ 12 రాసినాం అనుకోండి, 12 × 7 × 12 అని రాస్తున్నాం, 7 × 12/2 అని రాస్తున్నాం. 2 1 జా 2 6 జా అంటే 12 ఇస్తే ఏం రాయాలి? 7 6 జా 42 ఉంది. అంటే ఇది ఏ మోడల్లో ఉంది? ఏ మోడల్లో ఉంది అంటే x = 3x/2 అని రాస్తున్నాం. నువ్వు x = ఏదన్నా రాసుకో, లేదా x = 7x/2 అని రాస్తున్నాం, లేదా x = 6x/3. ఇంకా డౌట్ వస్తాయి, ఇక్కడ ఏమని రాయాలి? 4x రాయొచ్చు కదా, 5x రాయొచ్చు కదా, 3 రాయొచ్చు కదా, 4 రాయొచ్చు కదా. అంటే నంబర్ ఆఫ్ మోడల్ ఉన్నాయి. ముందే చెప్పిన నేను జస్ట్ శాంపిల్ మాత్రమే ఇప్పుడు మీకు చెప్తున్నా. బుక్లో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 256 మోడల్స్ అనేది రాయడం జరిగింది. బుక్ వచ్చిన తర్వాత మీరే చెప్తారు ఇన్ని మోడల్స్ కానీ ఇంత డెప్త్ కానీ ఉన్నాయా లేవా అని మీరే చెప్పండి. ఎందుకంటే మనం చెప్పడం కాదు కదా, స్టూడెంట్స్ నుంచి మనకు రెస్పాన్స్ రావాలి. మనం
ఇంతకుముందు అయితే అరిథమెటిక్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి అరిథమెటిక్ బుక్ అనేది మరి ఫస్ట్ బుక్ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ బుక్స్ అనేది రావడం జరిగింది కదా. నెక్స్ట్ రీజనింగ్ అనేది యాక్చువల్లీ మనం 2021లో మనం విన్నర్స్కి ఇవ్వడం జరిగింది. ఈ విన్నర్స్ దాంట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇప్పటికి కూడా మీకు డౌట్స్ ఉన్నట్లయితే, ఎందుకంటే చాలా మందికి రీజనింగ్ బుక్ లేదనుకుంటారు. 2021లోనే మనం విన్నర్స్కు బుక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 2022లో బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ ఇచ్చిన కంటెంట్ అంతా నాదే కాబట్టి అందులో కూడా ఒకసారి చూడండి. మన యాప్లో అందుకోసం ఏం చేసినంటే 49 రూపీస్కి పెట్టినాం. 49 రూపీస్కు పీడిఎఫ్ అనేది పెట్టడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అది తెలుగు మీడియంలో ఉంది. 2022లో మనం అది వాళ్ళు విన్నర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. అక్కడ మన ఫోటో లేదు కాబట్టి ఆ ఉద్దేశంతో పీడిఎఫ్ అనేది పెట్టడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇక రీజనింగ్ అనేది పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎలాగో మనకు 2025లో నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. రీజనింగ్ కూడా అరిథమెటిక్ అయితే ఎంతైతే స్టాండర్డ్ ఉందో రీజనింగ్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, అదే స్టాండర్డ్ ఉండాలన్న ఉద్దేశంతో బైలింగ్వల్లో బుక్ అనేది తీయడం జరుగుతుంది. బైలింగ్వల్లో అది తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా తీయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం యాక్చువల్లీ 2021లోనే ప్రిపేర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అప్డేట్ వర్షన్లో 2025 తోటి మనకు ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనా. సరే, ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మనకేమనుకున్నాం, మోడల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇది x/16x/3 అనుకున్నాం కదా. మనకు 4x ఉంటుంది, 5x ఉంటుంది, 6x ఉంటుంది, 9x ఉంటుంది, by2 ఉంటుంది, by3 ఉంటుంది, by4 ఉంటుంది, by6 ఉంటుంది. నువ్వు x ఏదన్నా రాసుకో, నీ పైన డిపెండ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ మోడల్ చూసినట్లయితే ఇంతకుముందే కదా మనం మాట్లాడుకున్నాం ఎక్స్ అంటే ఏమనుకోవాలి, x². ఇప్పుడు ఒకవేళ నేను ఇలా రాస్తాను అనుకోండి, 4 రాసినాం అనుకోండి, 4² ఎంత, 16 అంతే కదా. 5 రాస్తే 25 వస్తుంది. మరి ఇక్కడ x/2x² అన్నాడు కదా. ఇప్పుడు నేను 5 అని రాసింది అనుకోండి, x² ఏమవుతుంది, 5² 25 కదా. మరి 25 2 ఏమవుతుంది, 50 అవడం జరుగుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఓకే. తర్వాత x/x²/2, x/x²/8, x/x²/9, by4 ఉంది, by5 ఉంది, by6 ఉంది, తర్వాత స్క్వేర్ ఉంది, 2x ఉంది, 3x² ఉంది, 4x² ఉంది మన బుక్లో. ఓకేనా. నెక్స్ట్ మోడల్ 3 చూసినట్లయితే ఇప్పటిదాకా మనం క్యూబ్ అని మాట్లాడుకున్నామా లేదా. ఇగో x/x³, x/x³/2 రాసినాం. తర్వాత మన బుక్లో x³/3 ఉంది, 4 ఉంది, 2x³ ఉంది, తర్వాత 3x/3x³/5 అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ మోడల్ చూసినట్లయితే ఇక పవర్ ఇంకా కొంచెం డెప్త్నెస్ వస్తే, ఇంకా డెప్త్నెస్ కావాలనుకున్నప్పుడు x/x⁴ రాసినాం. నెక్స్ట్ x/x⁴/2 అని రాసినాం. మన బుక్లో 3 ఉంది, 2 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, అప్ టు 8 వరకు ఉంది. నెక్స్ట్ తర్వాత మోడల్ 5 చూసినట్లయితే మరి మనం స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ కూడా కనుక్కోవాలి కదా. ఓకేనా. ఏ విధంగా అడుగుతాడో తెలియదు మనకు. అంటే మనం అన్ని రకాలుగా మనం ముందే సిద్ధమై ఉండాలి. సిద్ధం ఉన్న తర్వాత క్వశ్చన్ ఎలానని అడగని, ఎంత టఫ్ అడిగినా మనం చేయాలి. అవునా కదా. ఓకే. x/√(x) లేదా √x+10 అని, √x+3 అని, 4 అని, 5 అని, 6 అనేది మన బుక్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మోడల్ 6 గురించి మాట్లాడుతున్నాం. మోడల్ 6 కూడా చెక్ చేసుకోండి. ఇది x/x²+7, x²-18, 2x²+2, 6x²+2, x/x³ +5, x/x³-8, x/x⁴+2 అనేది ఉండడం జరిగింది మోడల్ 6లో. ఒక డౌట్ వస్తుంది, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి తీస్తారు, ఎక్కడికి వెళ్ళి మోడల్ వచ్చినాయంటే చూడండి, మళ్ళీ చెప్తున్నా. మనకు ఎక్కడికి వెళ్ళి తీస్తున్నాం అంటే SSC స్టాండర్డ్లో తీసినాం. SSC మనకు బేస్ చేసుకొని అదే లెవెల్లో తీసినాం. లాస్ట్లో మళ్ళీ దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మోడల్ 7 గురించి చూడండి. ఒకవేళ ఇప్పుడు నేను x/x+1 అన్నాడు కదా, నేను ఒకవేళ 2a రాసిన x = మరి 2 + 1 అంటే ఎంత, 3, 3² అంటే ఎంత, 9. అలా జస్ట్ నంబర్ రాస్తున్నా, ఎందుకంటే పెద్ద నెంబర్ రాసిన అనుకోండి భయపడతారు కాబట్టి సింగిల్ డిజిట్ తోటి రాసిన. అలానే x/2 × x+1² కదా, x/x-2² తర్వాత x+1³ x/x-2³ అనేది ఇవ్వడం జరిగింది మోడల్ 7లో. నెక్స్ట్ ఇక మోడల్ 8 చెక్ చేసినట్లయితే ఇంకా డిఫరెంట్ మోడల్ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మీరు వచ్చిన రీజనింగ్ బుక్లో ఇట్లా మోడల్ వైజ్ ఎక్కడ ఇచ్చిరా చెక్ చేసుకోండి. నేను జస్ట్ ఇవి శాంపుల్ అని చెప్పిన, ఇంకా నంబర్ ఆఫ్ మోడల్స్ అని చెప్పిన కదా, 256 అనేది ఇవ్వడం జరిగింది. అత్యధిక ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగింది, అత్యధిక మోడల్ అనేది ఇవ్వడం జరిగింది.
x is to x plus 1 square minus 1 తర్వాత -3 తర్వాత -2 తర్వాత స్క్వేర్ ప్లస్ 2 x minus 1 square plus 1 x minus 4 whole square minus 4 x minus 5 cube minus 1 x minus 1 whole cube minus 1 x minus cube into ఇది 3 నెక్స్ట్ ఇది ఎంత 4 అని రాసినాం x is to x plus 2 whole cube ప్లస్ ఇది ఇంటూ 4 అని రాసినాం ఓకేనా నెక్స్ట్ తర్వాత మోడల్ 9 చూడండి మోడల్ 9 చూసినట్లయితే x is to x into x plus 4 x is to x minus 1 x into x square minus 1 x is to x square minus 2 అని రాసినాం ఈ 9 దాంట్లో ఇంకా మోడల్స్ ఎన్ని ఉన్నాయంటే ఇంకా 12 మోడల్స్ అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ మోడల్ 10 చూడండి మళ్ళీ సేమే కదా x is to x square by 2 minus x x cube plus x by 2 x cube plus x square x cube minus x square x by 2 whole square plus x by 2 whole cube అని రాసినాం x square plus x by 3 whole cube x cube plus x by 2 whole square x cube minus x minus 1 whole cube అనేది రావడం జరిగింది ఇక నెక్స్ట్ మోడల్ 11 చూడండి మోడల్ 11 చూసినాక x cube y cube x cube plus 7 మీరు చూస్తారా లేదా మీరు గ్రూప్ డి మనకి ఇప్పుడు రైల్వే ఎగ్జామ్ జరిగింది కదా ఏఎల్పి జరిగింది నెక్స్ట్ తర్వాత ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది కదా ఓకే రీజనింగ్ లో డిఫరెంట్ ప్యాటర్న్ ఇలాంటి టైప్ లో కొంచెం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ మోడల్ కూడా మనం యాడ్ చేయడం అనేది జరిగింది చేసినాం ఓకేనా చూడండి x cube y cube x cube plus 7 y cube plus 7 x cube minus 4 plus 4 x cube plus 1 x plus 1 whole cube plus 1 ఓకేనా ఇవన్నీ మోడల్స్ అనేవి 11th మోడల్లో ఇవ్వడం జరిగింది సరే ఇవన్నీ బాగానే ఉన్నాయని ఇంత ముందు అనుకున్నాం కదా ఎక్కడికి వెళ్ళి తీసిరంటే ఓకేనా ఒక్కసారి చూడండి ఓకే ఏమని చేస్తున్నామంటే ఇంత ముందు మనం డిస్కస్ చేసిందే అరిథమెటిక్ బుక్ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చి ఒక సోర్స్ అనేది ఎక్కడికి వెళ్ళి తీసుకున్నామంటే ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ సిపిఓ సిడిఎస్ గురించి మనం మాట్లాడుకున్నాం తర్వాత ఐసిఆర్కి సంబంధించింది అది టెక్నీషియన్ కావచ్చు అసిస్టెంట్కి సంబంధించింది కావచ్చు నెక్స్ట్ తర్వాత డిడిఏ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నేర్చుకున్న బుక్ అక్కడికి వెళ్ళి క్వశ్చన్ తీసుకున్నాం నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏసీఐఓ నుంచి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ తర్వాత ఎస్ఎస్సిలో సెలెక్షన్ ఫేజ్ 9 10 11 4 12 ఇవి 4 ఉంటాయి అందులోకి వెళ్ళి క్వశ్చన్స్ రావడం జరిగింది నెక్స్ట్ తర్వాత మనకి ఇక కామన్గా ఎస్ఎస్సి ఎంటీఎస్కి వచ్చింది తర్వాత ఢిల్లీ పోలీసుకి వెళ్ళి తర్వాత యూపీఎస్ఐలోకి వెళ్ళి క్వశ్చన్స్ అనేవి తీయడం జరిగింది అంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం చేసిన అర్థమెటిక్లో మీరు చాలామంది ఎస్ఎస్సి సీజీఎల్ఏ ఎక్కువ అనుకున్నారు కదా అందులో కంటే టఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఐసీఆర్లో తర్వాత డిడిఏలో తర్వాత సిఎస్ఐఆర్లో ఇచ్చిందని చెప్పిన కదా మనం రాసిన తర్వాత కొంతమంది బుక్ రిలీజ్ చేశారు అప్పుడు ఐసీఆర్ అని క్వశ్చన్స్ పెడతారు ఐసీఆర్ యాక్చువల్లీ ఒక ఎస్ఎస్సికి సంబంధించిన కాకుండా ఎంటైర్గా సిఎస్ఐఆర్ కావచ్చు ఐబిఐసిఐఓ కావచ్చు నెక్స్ట్ తర్వాత ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి సెలెక్షన్ ఫేజ్ 9 10 11 12 అని చాలా మంది ఫ్యాకల్టీ కూడా తెలియదు అలాంటి క్వశ్చన్స్ మన బుక్లో నేను ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ 3.0 బుక్లు అనేవి వస్తున్నాయి కొంతమంది అందులో క్వశ్చన్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా రీజనింగ్ అనేది మీకు అతి త్వరలో అంటే మీకు బుక్ రిలీజ్ అయ్యే ముందు ఒక 1 వీక్ లేదా 10 డేస్ ముందు మాత్రమే ఇంటిమేషన్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే బుక్ రాసి వాళ్ళకి ఇవ్వడం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్లో ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ టైం వస్తుందో అప్పుడు మాత్రమే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ మనకు రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అనేది ఆల్మోస్ట్ అలా అయిపోయింది ఓకేనా రిలీజ్ ఎందుకు చేయట్లేదంటే ఇంతకుముందు రీజన్ చెప్పినా కాబట్టి ఇది కూడా సేమ్ అనుకున్నాం కదా ఎక్కడికి వెళ్ళి క్వశ్చన్స్ తీస్తున్నాం అంటే చూడండి మళ్ళీ చెప్తున్నా ఎస్ఎస్సి సిజిఎల్ ఇక మీరు ఎందుకంటే చాలామంది సిజిఎల్ అన్నారు కాబట్టి ఫస్ట్ అదే చెప్పిన నెక్స్ట్ తర్వాత సిహెచ్ఎస్ఎల్ నెక్స్ట్ తర్వాత సిపిఓ నెక్స్ట్ సిడిఎస్ ఇక ఎంటీఎస్ క్వశ్చన్స్ అనేవి కామన్ ఉంటాయి మనకి ఎస్ఎస్సి జీడీ అనేది కామన్ ఉంటుంది కదా నెక్స్ట్ ఈ ఎస్ఎస్సిలో సెలెక్షన్ ఫేజ్ 9 10 11 12 ఇవి పోస్టులు ఉంటాయి అవునా కదా ఓకే తర్వాత మనకి ఇంకా తీసుకునేది ఏంటంటే ఐబీ క్వశ్చన్స్ ఈ ఐబీలో ఏసీఐఓ క్వశ్చన్స్ అనేది తీసుకున్నాం ఐసీఆర్లో అసిస్టెంట్కి సంబంధించింది నెక్స్ట్ తర్వాత టెక్నీషియన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరిగింది ఓకేనా నెక్స్ట్ తర్వాత మనకు సిఎస్ఐఆర్ ఉంది కదా ఈ సిఎస్ఐఆర్కి సంబంధించింది నెక్స్ట్ తర్వాత ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించింది ఢిల్లీ పోలీసు తర్వాత యూపీ పోలీసుకు సంబంధించినవి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇండియాలో ఓవరాల్ ఇండియా గురించి మాట్లాడుతున్నా నేను ఓకేనా ఏపీ తెలంగాణ గురించి కాదు ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎగ్జామ్ తర్వాత ఇంకో కొన్ని ఈ రీజనింగ్కి సంబంధించింది మనకు ఎస్బీఐ
ఎస్బీఐ పిఓ, తర్వాత క్లర్క్, తర్వాత బ్యాంకు పిఓ ఓకేనా. క్లర్క్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ తర్వాత ఇక లాస్ట్కు మనం చూసింది ఇక కామన్గా మీకు వచ్చిన స్టేట్లో అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు ఓకేనా. ఈ రెండిట్లో సంబంధించిన క్వశ్చన్స్ అనేవి, మోడల్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మళ్ళీ బుక్ కూడా సేమ్ ఇంతకుముందు అయితే మనకి ఏదైతుందో అంతే పేజెస్ తోటి ఓకేనా. మిగతా వాళ్ళతోటి కంపేరింగ్ చేస్తే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, మరి నంబర్ ఆఫ్ మోడల్స్ వచ్చినప్పుడు అందరికంటే పేజీలు కానీ క్వశ్చన్స్ కానీ ఎక్కువ ఉండడం జరుగుతుంది. మినిమం ఇంతకుముందు మన బుక్ అనేది అర్థమెటిక్ అనేది 1064 ఉందా లేదా ఓకేనా. దీనికి ఆల్మోస్ట్ ఆల్ నియరెస్ట్గా ఆ బుక్లు కూడా వస్తాయి. కాబట్టి మనకు పేజెస్ విషయంలో కానీ, క్వాలిటీ కానీ, తర్వాత క్వశ్చన్స్ కానీ, మోడల్స్ కానీ ఎవరితోటన్నా కంపారిజన్ చేసుకోండి. కంపారిజన్ చేసుకున్న తర్వాతనే మన బుక్ అనేది పర్చేస్ చేయండి. ఎందుకు ఇంటిమేషన్ చేస్తున్నా అంటే ఇక నుంచి మనకు రోజుగా అంటే 2 డేస్కో 3 డేస్కో ఒకసారి రీజనింగ్ సంబంధించిన క్లాసెస్, తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించిన క్లాసెస్ అనేది యూట్యూబ్లో కానీ తర్వాత యాప్లో కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ మీకు ఇవి చూపెట్టింది శాంపిల్ వరకే. చాలామంది అనుకుంటారు ఓకేనా ఈ మోడల్స్ మేము ఆల్రెడీ చేసినాం కాకపోతే మేము రాయలేదు అనుకుంటారు. నేను చెప్పింది జస్ట్ శాంపిల్ మాత్రమే చూపెట్టిన. 256 మోడల్స్ అనేవి అందులో రాయడం జరిగింది ఓకేనా. బుక్ వచ్చిన తర్వాత ఎన్ని మోడల్స్ ఉన్నాయో మీరే చెక్ చేసుకోండి.